చేతికొచ్చిన పంట అకాల వర్షాలకు దెబ్బతినడం బాధాకరమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లాలోని చెందుర్తి మండలంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. ప్రభుత్వం అందర్నీ ఆదుకుంటుందన్నారు ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వం పంట నష్టాలు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురవడంతో చెందుర్తి మండలంలోని సనువుల ప్రాంతంలో దేవుని తండ, జల్పత్ తండ, అటువైపు కృష్ణంపేట, అటువైపు జోగాపూర్, ఇటువైపు లింగంపేట, మల్యాల, ఈ చెందుర్తి మండలంలో పైకి కోనరావుపేట మండలంలో కూడా కొంత భాగం, ఆ పైన వీర్నపల్లి మండలంలో కూడా కొంత భాగంలో రైతులు వేసుకున్నటువంటి వరి పొలాల పైన వడగండ్ల పడడం వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఎబో 33-35%, కొన్ని 50% కూడా పంట నష్టపోయిందనేటువంటి సమాచారం రైతు సోదరుల ద్వారా, నా దగ్గర మిత్రుల ద్వారా సమాచారం రాగానే నిన్నటి రోజు రాత్రే గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఏడీ గారు కూడా సంబంధిత రెవెన్యూ విభాగానికి కూడా సమాచారం ఇచ్చి రేపు ఉదయం వెళ్ళి పరిశీలిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి మహిళా రైతులు కానీ, గిరిజన రైతులు కానీ మరి చెప్తున్నటువంటి సందర్భం, లేదా క్షేత్రస్థాయిలో చూస్తున్న సందర్భంలో కోతకు వచ్చి ఇక 2-3 రోజుల లోపల పంట చేతికి వస్తుందని చెప్పి ఇంతకుముందు రామరాపల్లి సంబంధించిన రైతులు మాట్లాడితే రేపు ఆల్రెడీ కోద్దామని అనుకున్న పంట ఏ విధంగా జరిగిందని చెప్పని బాధతో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది. ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో వడగండ్ల వల్ల నష్టపోతే ఎవరు కూడా ఎకరాకు రూపాయి కూడా రాని సందర్భం, ఆ రోజు అనాపైస కూడా రాపోతుంది. అంతకుముందు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వడగండ్ల వల్ల నష్టపోయిన వారికి ఆ రోజు ఇచ్చేవాళ్ళం. మధ్యలో 10 సంవత్సరాలు లేదు. గౌరవ ముఖ్యమంత్రి